కానీ అట్లా మాట్లాడొద్దని చెప్పి పెద్దలు మా రాజేందర్ రెడ్డి అన్న, మా మహేష్ అన్న, మా రేవంత్ రెడ్డి గారు అంటారు, అరే ఆవేశపడొద్దు, నువ్వు పెద్దల సభలో ఉన్నావు, గౌరవంతో మాట్లాడాలని అంటారు. ఇష్టం ఉన్నట్టు నేను కూడా విమర్శించవచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న లుచ్చగాళ్ళు మీరు అని చెప్పి చెప్పొచ్చు. కానీ అట్లా చెప్పలేము. ఎందుకంటే మేము ఆ కుర్చీలలో ఒక హోదాలు ఉన్నప్పుడు బాధ్యతతోటి ప్రవర్తించాలి, బాధ్యతతోటి మాట్లాడాలని చెప్పి ఆ హోదా కుర్చీ నీ దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడము. ఈరోజు చాలా పద్ధతిగా ఎట్లయితే మీ నాయన 10 ఏళ్ళు నువ్వు పదే పదే చెప్పి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరో, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సాధారణమైన రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చి కష్టపడి అటు జెడ్పీటీసీకి వెళ్ళి, ఎమ్మెల్సీకి వెళ్ళి, ఎమ్మెల్యేకి వెళ్ళి, ఎంపీకి వెళ్ళి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. తెలంగాణ ప్రజలందరూ కూడా వారిని విశ్వసించి వారిని నమ్మి మా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఒక ఆటానా మీరు ఎక్కువనే ఇచ్చిర్రు పథకాలు. అయినా కూడా మీ కుటుంబం పైన, మీ పైన ప్రజలకి నమ్మకం లేక మీరు దొంగలు, తెలంగాణ రాష్ట్రాన్ని రాబందులు లెక్క దోచుక తిన్నారని చెప్పి ప్రజలు నమ్మిండ్రు కాబట్టే మాకు అధికారాన్ని కట్టబెట్టారు. అధికారాన్ని కట్టబెట్టిన మొట్టమొదటి రోజుకెళ్ళి ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా మీ నాయనని అసెంబ్లీకి రాకుండా మీ నాయన కుర్చీ బతుకుండగానే కావాలి నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుని అని చెప్పి నువ్వు మీ బావ కొట్లాడుకొని మీ నాయనని అడ్డం పడగొట్టి నడి బొక్కిలో కొట్టిర్రు. ఆ విషయాలన్నీ తెలుసుకొని ఈరోజు నీ చెల్లె బయటికి వచ్చి నువ్వు ఒక దయ్యంవి, నువ్వు దోచుకున్నావు తెలంగాణ రాష్ట్రాన్ని, నీ స్వయంగా నీ కుటుంబంలో నీ చెల్లెనే ఈరోజు నీ గురించి మాట్లాడుతుంది. మేము చెప్తలేము నువ్వు దోచుకున్నావు, నువ్వు అడ్డగోలుగా రాబందులు లెక్క పీడించుక తిన్నావు, నువ్వు ఒక దయ్యం అని చెప్పి తోడబుట్టిన నీ చెల్లెనే ఈరోజు నీ గురించి మాట్లాడుతుంది. ఈరోజు జరిగిన తతంగాలు, జరుగుతున్న వాస్తవాల గురించి నీ పార్టీలో ఉన్న మా సహచర శాసన మండలి సభ్యురాలు తనే చాలా స్పష్టంగా చెప్తుంది. చెప్పినప్పుడు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. మా మేనిఫెస్టోలో తెలంగాణ సంపదని దోచుకున్నదంతా కూడా తీసుకొని వస్తాము, ఎక్కడ దాచిపెట్టినా దాన్ని పట్టుకొని వస్తామని చెప్పి మా మేనిఫెస్టోలో అది కూడా మేము తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చిన ఒక హామీ. మేము ఇచ్చిన గ్యారంటీ మేరకు వాస్తవాలు బయటికి తీసుకురావాలని చెప్పని దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు.